ఎందుకు చేస్తాను? నువ్వు ఎందుకు ఇతర చేస్తావు? ఏం చేసినా చెప్పు. ఏం చేసినా? వచ్చినవా చూసినవా? ఎంజాయ్ మై సన్. ఏం చేసినవా? ఏం చేసినవా? ఏం చేసినవా? ఏం చేసినవా? నేను ఒక గ్లాస్ తీసుకొని నేను కూడా తాకానని చెప్పాలా? నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. వచ్చినవా ఇతర ఏమైనా చేస్తున్నానా? ఎంజాయ్ మై సన్ అని చెప్పేసి పోతా ఉన్నా. అప్పుడు యు ఆర్ ద గ్రేట్ మమ్మీ, ఇండియన్ మమ్మీ అని చెప్పి నీకు ఒక సన్మానం చేస్తున్నా. సరేనా? హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సో ఈ పొద్దు వచ్చేసి మేము కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండము. అది వచ్చేసి మా మమ్మీ జతలో ఫ్రాంక్ వీడియోస్ చేసేది, మా మమ్మీని ఫ్రాంకింగ్ చేసేది. సో ఆ వీడియోస్ వచ్చేసి నేను మా మచ్చ ఇద్దరమే స్టార్ట్ చేసిండము. సో ఈ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. సో మచ్చా ఏమైనా చెప్పాలా? ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతుంది, మాకు ఈ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కేది మర్చిపోవద్దండి. సో ఈ ఛానల్లో వచ్చేసి కంటెంట్ కామెడీ వీడియోస్ ఫ్రెండ్స్. కామెడీ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో లాంగ్వేజ్ వచ్చి తెలుగులో వస్తుంది. నాది పాత ఛానల్ ఉంది కన్నడ, అది కన్నడ లాంగ్వేజ్లో గోస్ట్ వీడియోస్. సో దాన్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మీకు వీడియోస్ ఇష్టం అయితే దీన్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో మా మమ్మీ ఇంకొంచేపట్లో వర్క్ ముగించుకొని రాబోతున్నారు. సో మేము ఈరోజు వచ్చేసి ఫ్రాంక్ చేస్తుండేది డ్రింక్ ఫ్రాంక్, తాగే తర ఫ్రాంక్ చేస్తుండము. సో దానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో అవి తీసి పెట్టుకుంటామో దాన్ని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో డ్రింక్స్ అంటే నిజమైన డ్రింక్స్ కాదు. సో బిందు జీరా, చిప్స్, పొడిగుడ్లు, ఆమ్లెట్, సో ఇతర పెట్టుకొని తాగే తర కూర్చొని ఉంటాము. ఆమె వచ్చి ಯಾವ తర రియాక్షన్ ఇస్తారని చెప్పేసి మేము ఈ వీడియోలో చూపిస్తాము. సో లేట్ చేసేది వద్దు. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. రండి ఫ్రెండ్స్. సో బిందు జీరాని మందు తర పోసుకుంటా. సో బిందు జీరా బట్టలు ఇచ్చే జ్యూస్ బట్టలు అడే పొడుగుడ్లాడాలి. పొడుగుడు బయట పెట్టు. ఇంకొంచేపట్లో అమ్మ రాబోతే వచ్చి ఫుల్ టెన్షన్ అనుకో. ఏం చేస్తుందని లైఫ్ ఎంజాయ్ చేయాలి మచ్చా. ఉండేది ఒకే ಲೈಫ್. ಸರಿನಾ? ಲೈಫ್ ವೇಸ್ಟ್ చేసుకోకూడదు. ఎంజాయ్ ಮಾಡಬೇಕು. ఎంజాయ్ చేస్తా ఉండాలి. నీకేమో దాచు ఆ టైం నిన్ను తాగమంటాలే నేను. అవును నువ్వు వేసే విషయాలంతా అమ్మకాడ వేసిస్తూ అంట. ఎవరు చెప్పిందే? నాకు వచ్చింది మ్యాటర్. ఏం లేదమ్మా. ఏం చెప్పాలి? ఎందుకు ఏంది జ్యూస్ లేవు? ఏం జ్యూస్? ఏం చెప్పు, కరెక్ట్ చెప్పు. ఏంది? ఏం లేదమ్మా జ్యూస్. జ్యూస్ ఎందుకు రాకుండా చెప్పురా. ఏంది అది? జ్యూస్ కాదు అది. ఏంది జ్యూస్? ఏమా నువ్వేంద్ర పక్కన గమ్మున వచ్చి ఏం గమ్మున వచ్చినవా? ఏంది అదే? ఏం లేదు అలసుకోవద్దు మా బయట అందరూ. ఏంది చీపిరేట? ఏంది? ఎందుకు తాగుతున్నావా? ఏం లేదమ్మా. ఏమైంది? ఎందుకు తాగుతున్నావా? ఏమైంది చెప్పుటి? ఏంది జ్యూస్ మా? ఏంది మా? నువ్వెందుకు వచ్చినవా? పిలిచి రారా అనేసి. ఏం చెప్పది? ఏంది? ఏం లేదు. ఏంది? మా తాగేసి గ్లాస్ ఇస్తా. మా తాగేసి గ్లాస్ ఇస్తా. ఉండమా ఒక నిమిషం ఉండమా. వేస్ట్ చేయద్దు. 90 రూపాయలు నాకే ఊరికి నా చేయద్దు. ఉండు అవి పట్టుకురా మచ్చా. అవా నాకు నిజంగా తెలీదు. ఆయన పిలిచింది. నువ్వు కూడా తెచ్చినవా? మీ అమ్మకి చెప్తాను. ఏంది?
నేను వచ్చినా నేను ఇడికి కాదు ఏంద్ర ఎంత ఏంద్ర ఇంట్లో ఎంత ఏంద్ర లేయరా లేని బయటికి కొండ్ర బయటికి కోడిగుడ్లు కొండ్ర బయటికి సర్లే మా అయింది పాతే పని పో కొండ్ర బయటికి అన్నా పోండి లేయ్ సరే ఆమ్లెట్ లేదు ఏం లేదు లేయ్ బయటికి లేయ్యి నేను అన్ని ఎగజాలకు ముందు లేయండి బయటికి బ్యాగ్ పెట్టేసి రాపు లేయ్యి బయటికి సర్లే పో లేయ్యే ఉన్నమా లేయ్యరా చూస్తావుతున్నాడు మా కళ్ళు చెప్తా ఉంది కన్నులు కాదు గిల్లు కాదు నువ్వు వాడి ఎట్లా చేరుకొని ఈ పని చేస్తున్నావు నువ్వు ఇట్లాంటి బుద్ధిలో నేర్చుకునేది నువ్వా ఇట్లాంటి బుద్ధిలో నేర్చుకునేదా వాడు చిన్న పిల్లవాడికి ఇట్లాంటి బుద్ధిలో నేర్పించింది ఇంకెందుకు పిలిపించిన వాడిని పక్కన కూర్చోబెట్టుకో జీవితం అంటే ఏంది అని బుద్ధి ఏది నీకు తెలియదు జీవితమా వాడికి తెలుసా జీవితమా ఇంత ఎత్తైంది నీకు తెలియదు అంటే తాపించుకోండి నేను చెప్పిస్తున్నా చెప్పిస్తున్నా నీకు అంతేగా చెప్పిస్తున్నా తాగేదా ఎంజాయ్ రాని మీ అమ్మకాడు చెప్తా ఉండు ఇట్లాంటి బుద్ధులు నేర్చుకోమని పంపిస్తున్నదా సరిపోమా కొంచెం మీరు బయటికి వా ఇంట్లో మా ఇంట్లో ఇట్లంతా చేయకూడదు ఇంకొంచెం చూడ పిల్లోడికి వాడికి తెలిసి అందరు తెలవాలి ఇప్పుడు అందరూ తెలుస్తాను ఇప్పుడు కొట్టేదాకా పెట్టుకోకుండా మీరు లేచిపోండి అంతే అని చెప్పేది ఇంత పొరక నేను తెప్పించిన నాది పొరక ఉండో నేను చెప్పేది క్లీన్ గినో పొరక నేను తెప్పించింది నేను కాసి ఇచ్చింది అయిందా నాది పొరక అది ఎట్ట ముడతావు నువ్వు పక్క లేయే ఎన్ని ఇసురు కొట్టక ముందు లేయే అన్నా నేను వచ్చింది లక్ష్మి టీ పెడతావు కదా టీ జట్లా ఇదా ఆమ్లెట్ వేసుకున్నా మొక్కలు కొడతా నేను తెలుసు కదా నా సంగతి ఎర్రగడ్లు ఇప్పుడు పాకుతానే నీకు రెచ్చగొడతావు ఏదైనా ఎత్తుకొని చేస్తేనే మీకు లేరా అని లేయరా 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 అన్నా లేయే నాయంగా నా చేతులు నాకే ఊరు నా బీపీ తెప్పకూడదు 26 ఏళ్ళు పోలీసు 18 అయినా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తుంటారు మా తాతది ఇల్లు రాసి పెట్టాడు బాగా లేయన్నా లేచిపోవాలి నా చేతులు చెడ్డ మాటలు తిట్టించుకోవద్దు మర్యాద చెప్పినప్పుడు పో లేయి నా చేతులు అందరు తర నేను రోడ్లలో దాక్కొని ఆడియో దాక్కొని లేను నా పాటికి నేను ఇంట్లో మా ఇంట్లో దాక్కూడదు పో బయటికి మాది మీదేం భేదభావం లేదు మాది నీ కొడుకు నేను మంది ఇల్లు కాదు లేడి తాగుడుపోతావు కిండ్లు లేదు నీకు నీ కాళ్ళలో చెయ్యి ఇస్తేనే నువ్వు మాటినేది వాడేం వేసింది వాడికి నేను బుద్ధి చెప్తున్నా లైఫ్ అనేది ఒకటే జ్యూస్ తాగుతా ఉంటాం మందు కాదు జ్యూస్ అర్థమైందా స్మెల్ వచ్చిందా నీకే రాకుండా లేదా నువ్వు ఎందుకు మా ఇంకా అమెరికాలో చూసిన తల్లి ఎట్టుండ్రు జట్లో కూర్చొని మంది తాగుతారు కాబట్టి గ్లాసులు 2 తెప్పించిన ఇప్పుడు నాకే ఊహం కాకుండా ఎరగొడతాడు నువ్వేదో మా ఎట్టుండు ఇంకా ఆ కాలం తరం అందరూ చూడు మా ఎట్టుండ్రు తండ్రి వచ్చేసి కూతురు పబ్బు తీసుకొని పోయి తాకిపిస్తా ఉండు మొన్న పోయినప్పుడు పబ్బుకి పోయి చూసినా నేను ఆ రోజు మొన్న దాక్కుని వచ్చి పడిపోయినా చూడు ఆ రోజు చూసిండే నేను నేను పెంచుతాను నేను ఇస్తా ఫ్రీడమ్ నీకు బయట పోయి అదే క్లబ్ బొబ్బో పోయి నేను ఇప్పుడు కనే చాటమా కండ్లకి గంతులు కడతాయి అదే బట్టలు తెచ్చుకోరా నేను దొబ్బి వదిలేస్తా నువ్వు అట్ట మా పని ఏమో మేము ముగించుకుంటాం నువ్వే ఇప్పుడు నా చాలా మాట్లాడకుండా ఇయ్యన్న నా చేతిలో చెడ్డ మాటలు చిన్నప్పుడు తిట్టించుకోలేదు ఇప్పుడు తిట్టించుకుంటావు ఓ బయట ఆయన చెప్పేది కాదు లేయే మా ఇంట్లో క్లీన్ చేసుకోవాలి క్లీరా చెడ్డ మాటలు చెట్టక ముందు లేయన్నాను నా టెన్షన్ చేస్తారు మీరు ఇంట్లో చేరుకొని ఇంటికి
కాదు ఇంట్లో చేరుకొని మీరు టెన్షన్ చేస్తున్నారు నాకే. ఇంకా కొంచెం ఇంటికి వస్తేనే ఆమ్లెట్ కోడిగుడ్ని మీ నెత్తినే ఒకళ్ళు కొడతా నేను. మేము చేసుకుంటాం, మాకు తెలుసు ఆమ్లెట్ చేసేది. వద్దు మా ఇంట్లో చెయ్యొద్దు. రాదా నట్టింట్లోకి కాళ్ళ చెయ్యి ఎరగొడతా నేను. నువ్వు లేయ్యి లేచే మలేసా. నన్ను ఊరికి నన్ను ఇప్పుడుగా మన పండించేస్తున్నది ఊరికి నన్ను సతాయిద్దు. లేయి మలేసా, నాకు సుస్తావుగా ఉంది. లేయండి. పైన కాదు పోలీస్ స్టేషన్ పట్టిస్తా ఇప్పుడు నిన్ను. చూస్తేనే వదిలేస్తాను. నిజంగా చూస్తూనే నాకు తల బీపీకి ఎక్కకుండా పో వాడిని కూడా తెడుపుతా ఉండు నువ్వు. పోయి వాడు మకాన్ని పోస్తా. సర్లే వాడు మకాన్ని పోస్తా పోయి. నీకే అదే నాకి దాంతో కొట్టేదంతా పెట్టుకోవద్దు. మా నాయన కొట్టలేనండి ఇప్పుడే నువ్వు నాకు 90 రూపాయలు వెయిట్ చేసినావు అయినా 90 రూపాయలు ఉంది. నువ్వు అటు పోయి ఇటు వచ్చినావు అంటే 2 నిమిషాలు వేసేస్తాను. నేను వచ్చి నేను వేసేస్తా. నీకు దండం పట్టు, నేను కాదు పెట్టుకున్నా. నువ్వు నీకే నిజంగా నాకు చాలా ఇప్పుడు కదా వస్తున్నాను. పొద్దున పోయిందని ఇప్పుడు కదా వస్తున్నాను. నాకే ఇట్లా ఈ అవతారం చేసేది ఏమన్నా ఇంటికి వస్తే సుఖం ఉందా నాకే? నేను అడుగుతుండేది నీ సిప్సి వడ ఏంద్రనిదా? ఏం పిల్లాడు చెప్పు, ఏం పిల్లాడు? నేను చెప్పేది ఏంటి మీకు? ఏది మేము తినేదేంద్రా? వేస్తా నీ మొఖాన్ని వేస్తా ఆమ్లెట్ చెప్తున్నాను. లేయి మళ్ళీ నాకు చాలా పిచ్చి కొడుతుంది. లేరా ఇదేంద్రా ఇదే? ఏది 5 నిమిషాలు? ఎందుకు పడుకుంటూ ఎందుకు యూత్ 26 26 ఏండ్లు మాకి సరేనా? ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసేది ఇదేనా? కాదు ఎంజాయ్ చేసేది. మరి మేము బంగాకులు కొట్టినామా లేకపోతే డ్రగ్స్ వేసినామా? ఇప్పుడు నువ్వు ఇటు చేస్తే నెక్స్ట్ డ్రగ్స్ వేస్తాను నేను చెప్తా వేస్తాను. చెప్తా చేడతా 7 మంది చెప్పుతో చేడతా అంత అయ్యాకర్లేదు. పోయి ఆమ్లెట్ వేస్తాను. అదే మీ మొఖాన్ని వేస్తా. ఇప్పుడు వాడు ఒక మొఖాన నీ మొఖాన ఒకటి ఆమ్లెట్. ఇద్దరు మొఖాన్ని వేయమంటే వేస్తా. ఇప్పుడు నిజంగా వాడు తలపైకి వస్తుంది, నీ తలపైకి వస్తా అంతే నేను చెప్పేది. అక్కడ ఓరకు బీపీ తెప్పికుండా వెయ్యండి. టీ నువ్వు చేసి అక్కడ పెట్టి నువ్వా నీకు వస్తాను టీ చేసిస్తాను నీకు. నువ్వు ఊరికి వెయ్యమలేసా నాకు ఊరికి బీపీ తెప్పియద్దు నన్ను. వెయ్యండి. నేను అందుకే నిమ్మకాయ తెమ్మనింది. నిమ్మకాయ తేవాల్సింది. నిమ్మకాయ ఉందమ్మా? ఇప్పుడు నేను నిజంగా నేను చెప్పినందుకు చెప్తా. నీళ్ళు తెచ్చి మొక్కను పోస్తాయి. ఇప్పుడు నేను తెచ్చి నాకు సీరియస్ అయితే వెయ్యండి అన్నా. నేను ఊరికి నాకు ఇప్పుడు కదా నేను పని నుంచి వస్తున్నాను. ఊరికి సతాయిద్దులి. ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు, నాకు అర్థం అవలా. ఎందుకు చేస్తాను? ఏం చేసినా చెప్పు. నేను ఏం చేసిన? వచ్చినవా చూసినవా? ఎంజాయ్ మై సన్. ఏం చూసినవా? ఏం చూసినవా? ఏం చూసినవా? ఏం చూసినవా? నేను ఒక గ్లాస్ తీసుకొని నేను కూడా తాకాలని చెప్పాలా? నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. వచ్చినవా ఇతర ఏమైనా చేస్తున్నానా? ఎంజాయ్ మై సన్ అని చెప్పేసి పోతా ఉన్నా. అప్పుడు యు ఆర్ ద గ్రేట్ మమ్మీ, ఇండియన్ మమ్మీ అని చెప్పి నీకు ఒక సన్మానం చేస్తున్నా. సరేనా? నాకు అక్కడ సన్మానం వద్దుగానే ఇక్కడ మా ఇంట్లో తేవద్దు. ఇంకొకసారి సరే ఇంకొకసారి ధ్యానం. ఈసారి పోయేసి ఈసారి కాదు ఇప్పటికే మా ఇంట్లో ఇట్లా ఉండకూడదు. నాకు చక్కెర వస్తుంది మళ్ళీ నేను చెప్పేది నేను అర్థం పర్థము ఇడకూడదు ఏమే గాని. ఇప్పుడు పూజ చేస్తా ఉంటావు అర్థం రాపుతావా? ఆపు కదా. అదే తర ఇప్పుడు అర్థం కొట్టినము ఇంకా అర్థం ఉందండి. అర్థం నీ మొఖాన కదా పోయింది. అర్థం దాగి అర్థం పెట్టుకోను మళ్ళీసా నన్ను ఊరికి నన్ను సతాయిద్దు. నేను చెడ్డ మాటలు నేను తెట్లా నేను తిట్టిపించుకోవద్దు నా చేతలో. అంతే నేను అనేది. బ్లూటూత్ లేరా నేను ఏదైనా ఎత్తి కొట్టేది దాకా పెట్టుకోవద్దు. నాయన చెప్పినప్పుడు నేను వాడిని పాడు చేస్తున్నావు నువ్వు. వాడు నంగా ఇంకా పాల్బుడ్డి లేకపోయిపోతున్నాను వాడికి. నేను 19 వయసు చూపించా చూడదా చాలదా? మెజారిటీ ఎంత కష్టపడి
కష్టపడరా నేను జాకింది ఇదేంద్ర అలవాటు నేను అంతే కష్టపడి చెప్పేది నేను అంతే కష్టపడి క్యూలో నిలబడుకొని ముందు ఉండు నేను అంత సర్లే ఉండు చెప్పు ఉండు చెప్పు చెప్పు ఏం లేదు క్యూలో కష్టపడి ధర్మస్థలం పోయి గుండు కొట్టించుకొని వచ్చిండేది అని చెప్తుండేది నేను అర్థమైందా కష్టపడుతూ నేను చెప్తున్నా నేను చెప్పింది అర్థమైందా నాకు నిజం తెలియదు ఆయన పిలిచిండు ఏంది చెప్తా నీకు చూస్తా ఉంటా ఏంది కళ్ళు మూసుకొని బయట కళ్ళు మూసుకోండి నిజంగా నన్ను ఏడిపియద్దు నాకు చాలా ఇది అవుతుంది చెమట వస్తుంది ఏడుపే వస్తుంది నాకు ఏడుపు వస్తుందా ఏడుపు వస్తుండేది నాకు ఎందుకు ఈ కర్మ మాకే రేరా చెమట కాదు నాకు నిజంగా నాకు చాలా బాధ అవుతుంది లేయరా ఎందుకురా మీరు ఇట్లా చేస్తుంటారు నాకు మేము ఇట్టా చేస్తానే తాగుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ ఏం ఎంజాయ్ చెప్పు ఏం ఎంజాయ్ మీకే నువ్వు తింటా ఉండు వాడిని ఎందుకు పిలుచుకున్నావా వాడికి బుద్ధి మాటలు చెప్తుండేది నేను లైఫ్ అంటే మచ్చా లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలా అంతా అనుభవించాలా అని చెప్పి వాడికి ఇప్పుడు ఎందుకు ఈ తరాలు నన్ను చేస్తుండ్రు మీరు అదే ఇలా ఇప్పుడు కదా వచ్చిందిరా చూస్తా అవుతుందిరా నీకేం పిచ్చా వచ్చి నువ్వు 15 నిమిషాలు అయింది ఇప్పుడు వచ్చిన వచ్చిన నుంచి నాకు ఇదే మీతోనే అయిపోయింది నాకు నరకపోయింది ఇంకెప్పుడు నేను వంట చేసుకోలేదు ఎప్పుడు నేను మళ్ళీ వద్దు నేను హోటల్లో తెప్పిస్తాను ఇప్పుడు తాగే వద్దు నేను హోటల్లో హోటల్ వద్దు నాకు ఈ ఎవరినే వద్దురా నాకు అంటే అవదు చికెన్ తింటావా నాకు వద్దు 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 నువ్వు నీకు కొంచెం ఇస్తా వద్దు అన్నా వద్దురా నేనే నువ్వు తమాష ఆడద్దు నేను సీరియస్ అయిపోతుంది సునీలా నాకు తమాష కాదు నేను మళ్ళీ ఏదైనా ఎత్తుకొని కొట్టినానంటే మళ్ళీ నీళ్ళు బట్టలు తెమ్మన్నా తెచ్చినా ఫ్రిడ్జ్ లో ఉంది ఎత్తుకోపో నువ్వే ఎత్తిస్తా నీకు ఎంత సేవ చేశాను కదా నేను ఉండేది నువ్వు లేదు మళ్ళీ ఊరితో నన్ను ఇది చేయొద్దు సోఫా నాది ఇల్లు నాది మందు నాది నేను కూర్చోన్నా నా ఇష్టం అర్థమైందా నన్ను ఊరికి ఏడిపికుండా ఏందిరా మీరు ఇదిరా కోల్డ్ ఉంది కోల్డ్ ఉంటే కాకపోద్ది ముందు కారం ఉంది ఎవరే ఏంది లేచి నిలబడుకుని తాగేనా లేచి నిలబడుకుని తాగు వద్దులే నాకే నశ అయిపోయింది నిలబడుకునే అవకాలే ఇంకా నీళ్ళు కావాలా ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ ఉన్నాయి చూడు కాదు ఇప్పుడు నేను పని చేసుకోవాలన్నా మీతో ఊరేగలనా నాకు ఇంకా కొంచెం నీళ్ళు అవుతాను అన్నం తింటాను కోల్డ్ అన్నం అది ఇది ఓకే మంచి ఒరే నాకు అవతలేదు లేయనరా నాకేమో ఒళ్ళనొప్పి తీస్తుందా వద్దురా నాకు నువ్వు తాగితే నాకు అవుతుంది లేయరా సరే నీకు ఒళ్ళనొప్పి చూస్తా అవును కూర్చో ఉన్నమా ఏంది కూర్చో నీకు ఒళ్ళనొప్పులు పంపించే బాధ్యత నాది యావ కొడుకులు చేయరు అట్టాడితే నేను చేస్తా నిమిషంలో బాధ్యత ఏంది వద్దు నీకు వద్దు పోతే నాకు కావాలా నాకు కావాలా అవును వద్దురా అందరు తాగే పోయిండ్రా ఇక్కడికి ఎవరు వద్దురా మనకి వద్దు ఏం పో వద్దురా లేరా నన్ను పని చేసుకునిరా లేరన్నా నన్ను సఫయ్యద్దు అందరిని పిలిచానా అందరినీ రోడ్లు పిలుచు అంత లేదు నా కాడ ఉండేది కొంచెం ఉండేది కొంచెం చెప్తుండేది నేను ఇరగొడితేనే నువ్వు మాటిని నాకే కోపం తెలియదు నాకే ఊరికే నవ్వు వచ్చేతారని చేయొద్దు అందరినీ పిలుస్తా అంటే నాకు లేదు అంత లేదు నా కాడ అయ్యో మెంటలుదా ఎక్కతుందో నాకు లేరా ఉమా నీకు దండం పెడతా రేపు ఎవరు మెంటల్ హాస్పిటల్ తీసుకొని పడతా ఎందుకు ఏడుస్తావు లేరా అంటుంటా ఏం లేదా
నాకు ఎందుకు రా నీకు ఏడిపిస్తున్నావా? ఏం లేదు లేరా నన్ను ఎందుకు రైట్ ఏడిపిస్తుండ్రా మీరా? ఇప్పుడు కదా నేను వచ్చింది ఎందుకు రా ఇట్లా పెద్ద రావడం అయిపోయేసింది ఎందుకు రైట్ చేస్తున్నా? ఏం థ్యాంక్స్ రా? ఎందుకన్నా నీకు వాడిని పాడు చేసేసి నువ్వులేరా నువ్వు వాడిని పాడు చేసేసి ఏమా లేరా లేరా అన్ని ఇసురు కొట్టాను ఇప్పుడా? ఉన్నారా ఇంకా ఇప్పుడు బయటకు వచ్చి నన్ను నా చేతులు దాచుకుని నువ్వు రా బయటికి రా. లేరా ఏ పంట మీరు బయటికి పంట చేసుకోలేరా? లేరా చూడరా నా గ్లాస్ వద్దు ఎత్తుకోరా దాంట్లో పోసి తీసుకున్నారా? రాని ఇప్పుడు వచ్చిందంటే వాడికి వద్దు మా గొమ్మను చాలా కొడతాను నీతో ఇచ్చినాను రావాలి. సర్లే మా వాడిని కొట్టదు విషయమా ఇప్పుడు వచ్చిందంటే వాడు గ్లాస్ పరేసాను తీసుకోరా. నువ్వు రా. నేను గ్లాస్ పారేసినది ఆడే ఉంది గ్లాస్. నిజంగా నీకు మాత్రం ఏమో ఒకటి కదా నీకు ఈ రోజు అవుతుంది రాని. సర్లే వద్దులేరా చాలు ఇంకా. నేను మా ఇంటికి పోతా. మీ అమ్మ ఫోన్ చేసిందారా? బాధరా రామా నువ్వు కూర్చుందిరా. ఏమైనా ఉంటే ఇచ్చేసుకోరా అమ్మ కొంచెం చేస్తాను. నేను బాధ వాడిని తెలియదు మా ఇద్దరు రా బయటికి రా. వెళ్తాను నువ్వు ఇంట్లోకి రా. రండి మీరు ఎంత కావాలని ఇట్లా చేస్తాను కదా మీరు రండి. తెలుసువా ఇంటికి పోతా. రా నువ్వు రా. రండి ఈరోజు కాగది ఎంచుతాను. నీతో నువ్వు తాగేదాన్ని నువ్వు తీసుకుపోదు మా నువ్వు అయిపోయి కాదు బయటకు పోయి పనుకో. రా సునీలా నువ్వు ఏం నిద్ర పోతున్నావు? సరి కొడుతుంది నువ్వు రండి. నన్ను ఎందుకు ఇట్లా చేస్తుంటా మీరు? ఎందుకు ఇట్లా చేస్తుంటావు నువ్వు? అయిపోయింది అంతే. పోయి సునీల్ గుమ్మలో కూర్చోరా ఇంకా. కొట్టుద్ది మా మమ్మీ. ఏం పడలేరా నీళ్ళు కరెక్ట్ పోసిన లేదరా? ఆత్రం ఎంతో పోసి ఎంత పంట తీస్తుందిరా ఇప్పుడు. ఓ ఎంత చేయొచ్చు మా నాకే ఇప్పుడే ఉత్తరం ఇచ్చి కొడతా నిన్ను. సర్లే అయింది కొన్ని నీళ్ళు ఇవా ఇస్తారా దగ్గరికి రా ఇస్తా. మాట కొట్టద్దు. అదే ఇంట్లో ఎట్లా చేస్తుండే ఫస్ట్ ఒళ్ళు బాగలేదు ఇంకా లేదన్నా లేయి అయిపోయింది ఏమి చల్లగా రా. నువ్వు సునీలా నువ్వు రా. కొంచెం తగ్గింది పోయి మా ఇప్పుడు నేను వచ్చింది 6 గంటలకు 7 గంటలకు 8 గంటలు అవుతావు. మేము ఎప్పుడు ఆ కోడిగుళ్ళు మీ మొఖానే కొట్టేది చూస్తాను. వాడి మొఖాలు ఒకటి నీ మొఖాలు ఒకటి. ఏం వద్దు దాన్ని ఎత్తుకొని పోయి పెనుంలో కొట్టు. కొడతా ముఖంలో వద్దు. ఎందుకు రేటు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు చెప్పు. నువ్వెందుకు ఇటు చేస్తావు? నాకే ఇండియన్ మమ్మీ వద్దు, ఫారిన్ మమ్మీ కావాలి. జట్లో కూర్చొని తాగే మమ్మీ కావాలి. ఓ ఇలా నీతో ఇప్పుడు తాగి ఎడదంతా ఎట్ట మంటిస్తా. ఎందుకు నాకు ఈ తర చేస్తున్నావు? నాకేం అర్థం ఏం లేదు.
వాడప్పుడు నేను చేయించుకొని నువ్వు వాడిని వాడిని ఇచ్చాడా వాడిని తాగుడు ఈ మన్నా ఏంది ఇచ్చేది తెచ్చి ఇస్తున్నావు కదా నువ్వు వాడికి లేదు ఆయన వాడికి దండం పెట్టినాడు తెచ్చిరా నేను తాగేదన్న మా ఆయన పెట్టి తెచ్చుకుని నేను చోచోలు తెచ్చిచ్చిన చోచోలు కోలుగుడ్లు చిప్స్ ఏంది బా ఎందుకు రా నన్ను ఇట్లా చేస్తున్నావా ఎందుకు ఏం పోమా చోచోలు లేరా నువ్వు అటనేసి ఏమే పోయి ఓటున్నారు పెద్దనాన్న వాళ్ళు పెద్దమ్మ మంది తప్పద్దు నేను ఇప్పుడు అందరిని పిలవనా ఎందుకు ఇప్పుడు అందరిని పిలుస్తా ఇప్పుడు దమ్ముంటే పిలుచుకొని రాబో పిలుచుకొని వస్తా పిలుచుకొని రాపో చూద్దాము వాళ్ళకి చేస్తా వాళ్ళని కూర్చోమన్నా మచ్చా ఇంకో ఫుల్ బాటిల్ చెప్పరా పిలుచుకొని రాపో నీకు దమ్ము ఉంటే పిలుచుకొని రాపమ్మా ఓ నువ్వు నన్ను రాగ్ కొట్టించింది కాదు మీ వాళ్ళకి నేను రాగ్ కొట్టిస్తా ఇప్పుడు పో పిలుచుకొని రాపో నువ్వు దమ్ము ఉంటే పోయి పిలుచుకొని చోచోలు పడతాండి ఎత్తి పెట్టుకుంటా శౌచాలు కావాలా వాళ్ళు శౌచాలు తింటారా వాళ్ళు మళ్ళీ సార్ నాకు ఊరికి నాకు ఎందుకు నాకు చెడ్డ మాటలు వస్తుంది అన్నట్లు నా బట్ట నా కొడక అట్లా అనిపించుకోవాలనా నా కొడక అనిపించుకోవాలనా జనాలకే తెలుసు నేను పెద్ద లోపల నా కొడుకు నువ్వు పోయి నీ కెపాసిటీ ఎంతమంది నా కెపాసిటీ ఎంత తెలుసా నలుగురు ఒక ఫుల్ బాటిల్ ఎంత ఏం మాటలు అవన్నీ అందుకే చెప్పేది ఆవు అంటే పిలుచుకొని వస్తా వాళ్ళ నీళ్ళు అన్నావు కదా పిలుచుకొని రాకు నాతో పాటు పై పొట్టి కూర్చొని పట్టుకోను చూద్దాము నేను వదిలేస్తా మందు అయితే పిలుచుకొని ఏం వాళ్ళేం నంగలా ఇంకా పిలుచుకొని రా పిలుచుకొని ఇదో ఫస్ట్ అడిగితే నేనే అయినా కింద పడి తెచ్చుకొని తినాలా మోడీకి నేను ఛాలెంజ్ చేస్తుండా వాళ్ళు బెటాలియన్ వస్తారో ఎట్లా వస్తారో నాకు తెలియదు తీసుకుంటా ఎవరు నేనంతా నేను రాను నీకు ఒకదానికి భయం నేను వచ్చేలేదు నాకు వచ్చేది ఏం చెప్తారు నీకు ఎవరిని పిలుచుకొని రావాలో పిలుచుకొని రాపో నేను ఇడే ఉంటా గడి కూడా వేసుకొని ఇట్టే ఉంటా నీ మీన్ సత్యంగా పోయి పిలుచుకొని రా నువ్వు కొట్టేదంతా పెట్టుకోవద్దు నీ వాళ్ళని తీసుకొని రా ఇప్పుడు చెప్పినా కదా నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్కరినైనా తీసుకొని రాబో నేనే తీసాను నేనే తీస్తా నన్ను చెప్పద్దు ఉండు ఒక నిమిషం ఉండు మా వంటికి వస్తుంది నువ్వు పిలుచుకొని లేట్సా పోమా బయటికి రారా పిలుచుకొని వచ్చిన అంటే వస్తుంది మొక్కన అది ఎట్లా వస్తారో నేను చూసుకుంటా ఈ మచ్చా బాటిల్ ఏడే ఉంది వాళ్ళు ఊసినప్పుడు కడుక్కోనే కొద్దా చెప్పు తిన్నావా లేరా నన్ను ఊరికి నన్ను సత్తయ్యద్దురా నన్నకి వాడిపైన చేపెట్టదంతా పెట్టుకోవద్దమ్మా ఇడు ఒకటి నాకు తల చెడుపుతా ఉండరు రే సునీలా ఎందుకు రాయుడికి ఇట్లా చేస్తున్నావు నువ్వు లేదు నేనే చేస్తుండేది నువ్వు నీకు ఎవరు ఉండరో బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని రాబో వాళ్ళు వచ్చినట్టు నేను చెప్పులతో శాంతనే కొట్టించుకోవడానికి రెడీ నేను ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు నేను వచ్చి వాళ్ళు వచ్చి కనుక నువ్వు ఈడుగా ఉండవు తెలుసుకోవాలి కరెన్సీ ఖాళీ అయితే సరే నేను చెప్పేది చాలా చేస్తున్నాడు వీడు సునీల్లో చాలా నిజంగా సరే నేను చెప్పేది నువ్వు ఇప్పుడు పోయేసి అది ఎవరిని చూసుకున్నా ఏం లేదు మరి అయిపోయింది అంతా అయిపోయింది నీ సత్యంగా అంతా అయిపోయింది ఏం ఎత్తిపెట్టలేదు లేదా నాకు మూడు నన్ను బ్రిడ్జ్ నాకు చూస్తా ఉంది లేయనరా నాకు అవుతలేదు నాకు ఎందుకు ఇటు ఏడిపిస్తుండ్రో ఏమో తెలియదు నాకు అయ్యో దేవుడు తండ్రి